ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవాదేవుని నామములో దైవజనులందరూ క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఈ రాత్రి కాలసేమందు ప్రార్థన చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మన పక్షంగా యుద్ధము చేసేటటువంటి దేవుడు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చేటటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు, ఉన్నవాడు అనువాడు అని చెప్పినటువంటి దేవుడండి. మోషే గారు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఫరో రాజు గారిని ఎవరన్నా అడిగినప్పుడు నేను ఏమని చెప్పాలి అని మోషే గారు అన్నప్పుడు, మరి యెహోవా దేవుడు ఉన్నవాడను అనువాడనని చెప్పమని చెప్పారు. ఆయన పేరును ఆయన బయలుపరచలేదు. యెషయా గ్రంథంలో తర్వాత కార్యాలన్నింటిలో కూడా మరి ఆయన మనతో నేను యెహోవానని చెప్పినట్లుగా మనం ఆలకించాం. మనం దేవుణ్ణి ఆయన యొక్క వాక్యాన్ని చదువుకున్నట్లుగా మనం చూసాం. ఆయన ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఎల్లవేళలా ఆయన మనల్ని కాపాడేటటువంటి దేవుడు, కునుకక నిద్రపోయినటువంటి దేవుడు. ఈరోజు నాకు మరి తగిలిన దెబ్బకి మరి నేను అనుకున్నాను, ప్రభు ఆయన కనుక మనపక్షంగా లేకపోతే ఇంకా పెద్ద అపాయమే జరిగేది. చాలా చిన్నగా త్రుటిలో నన్ను తప్పించారు దేవుడు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లాంటిది, అది కూడా పెద్ద అపాయమేమీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే దేవాది దేవుడు మరి పెద్ద అపాయం నుంచి నన్ను తప్పించి ఆయన యొక్క కృపలో నన్ను కాచి కాపాడి నిలబెట్టారండి. ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే. ఆయన వాక్కులు గొప్ప వాక్కులు. నేను నిన్ను పిలుచుకున్నాను అంటున్నారు. ఇశ్రాయేలు, యాకోబు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను అంటున్నారు. ఆ రోజున యాకోబును పిలిచినట్లుగానే దేవుడు ఈ దినాల్లో మనల్ని కూడా పిలుస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కళ్ళని కూడా పిలుస్తున్నారండి. ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఆయన సృజించిన ప్రతి బిడ్డను పేరు చొప్పున పిలుస్తున్నారు. ఆయన విసుగకుండా పిలుస్తున్నారు. ఆయన అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి జనం కొంతమంది, అందులో మనం ఉండటం ఎంతో గొప్ప ధన్యత, బాధ్యత. నేను అనుకుంటాను, ఎక్కడి వాళ్ళమో ఎచ్చటి వాళ్ళమో నాయన, మరి మీరు కనుక మమ్మల్ని పేరు పెట్టి పిలవకపోతే, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకోనకపోతే ప్రభా తండ్రి మేము ఏమైపోతాం నాయన. మీ ప్రేమ చేత మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు అయ్యా, నీ కృపచేత మమ్మల్ని కనికరించినటువంటి దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు. నన్ను నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించినా కూడా నాయన మేము ఎప్పటికీ కూడా మీకు రుణస్థలమే ప్రభా. మీరు ఇచ్చిన మా జీవితాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అనుకుంటా. మరి రాత్రికాల సమయంలో ప్రభు చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేము పడకలకు వెళ్తుండగా మా పడకల చుట్టూ మీ దోతల కావలి గురించి సుఖనిద్ర దయచేసి దివ్య దర్శనములతో నింపి ఉదయమననే లేచి మరలా మిమ్మల్ని ధ్యానించుకోవడానికి, మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మీ ప్రార్థన చేసుకోవడానికి, మీ పాటలు పాడే సహాయం చేయమని వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.